హాయ్ అండి, నేను మీ ప్రణతిని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే నేను ఏం చేయట్లేదు, ఎందుకంటే ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయిందండి ఫస్ట్. సో ఏం చేయాలో తెలియక రైస్ కుక్కర్ తీసుకొని అందులో అయితే రైస్ అయితే పెట్టుకున్నాను. వర్షం అయితే బాగా పడుతుంది, బయటికి వెళ్ళి గోంగూర పచ్చడి అలాగే తెచ్చుకున్నానండి వర్షంలో. సో గోంగూర పచ్చడి అన్నం ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే మీకు చెప్పగలుగుతాను. సో గోంగూర పచ్చడి అయితే తింటుంటే బాగానే అనిపిస్తుందండి, సూపర్ అని చెప్పగలుగుతాను. సో ఒక చిట్కా అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే అన్నం తినేటప్పుడు చాలా వరకు ప్రజలు ఏం చేస్తారంటే వాటర్ తాగుతూనే ఉంటారు, ముద్ద ముద్దకి వాటర్ తాగుతారు, లేకుంటే అన్నం తిన్న తర్వాత వెంటనే ఒక గ్లాస్ నిండా నీళ్ళు తాగుతారు. అలా చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అయితే అందరికీ వస్తుందండి. ఎందుకంటే అన్నం తిన్న వెంటనే వాటర్ అయితే తాగొద్దు, 15 మినిట్స్ అయిన తర్వాత వాటర్ తాగినట్లయితే డైజెషన్ అనేది బాగా అవుతుంది. సో ఇలా చేస్తూ ఉంటే మీకు ఈ డైజెషన్ ప్రాబ్లం అనేది అస్సలు రాదండి. ముద్ద ముద్దకి అస్సలు వాటర్ అనేది తాగొద్దండి. 15 మినిట్స్ అయిన తర్వాత, అన్నం తిన్న 15 మినిట్స్ అయిన తర్వాత వాటర్ అయితే తాగండి. సో 3 డేస్ అయితే నేనైతే డ్యూటీకి లీవ్ అయితే పెట్టానండి, ఊరికైతే వెళ్దాం అనుకుంటున్నా. కానీ ఏం చేస్తాను, బయట అయితే వర్షం ఫుల్ వస్తుంది. సో ఊరికి వెళ్ళేదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఇంట్లోనే ఉండి అన్ని పనులు అయితే చేసుకుంటున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఒక చిట్కా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ.